Hello, my dear friends. This is the Rajasthan Royals and Chennai Super Kings match. First ball, second ball, third ball, four. एक मिनट. ఫస్ట్ ఓవర్ అయిపోయింది, సెకండ్ ఓవర్ స్టార్ట్. శాంసన్ ఇప్పుడు బ్యాటింగ్ లో ఉన్నాడు. సెకండ్ బ్యాట్స్మెన్ గైక్వాడ్. హలో ఫ్రెండ్స్, మీరు గెస్ చేయండి ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఒకసారి మీరు గెస్ చేయండి. ఫోర్ గైక్వాడ్ 4 ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి 4 వైట్ బాల్. దిస్ ఇస్ ద వైట్ బాల్. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, అందులో శాంసన్ అండ్ లాస్ట్ బాల్ చూడు శాంసన్ అవుట్ అయిపోయాడు పాపం. మన వరల్డ్ మ్యాచ్ గెలిపించినట్టు శాంసన్ సెకండ్ ఓవర్ లో లాస్ట్ బాల్ లో అవుట్ అయిపోయాడు పాపం. ఇప్పుడు థర్డ్ ఓవర్ ఎవరు వస్తున్నారు చూద్దాం. రాజస్థాన్ నుంచి శాంసన్ వికెట్. అది బ్యాట్ తగిలి వికెట్ల మీద పోయింది. అది బాల్ టర్న్ అవ్వాల. 2 ఓవర్స్ అయిపోయినాయి. ఇది 3వ ఓవర్ నడుస్తా ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి ఒకసారి. శాంసన్ అవుట్ అయిపోయాడు 2 ఓవర్స్ లోపలనే, 14 రన్స్ లోపల అయిపోయాడు శాంసన్. ఫోర్ గైక్వాడ్ 4 వేసాడు. సింపుల్ కట్ 4, జస్ట్ స్పైక్. వైడ్ బాల్. లాస్ట్ బాల్. ఓ మై గాడ్ ఇట్ ఇస్ ట్రూ. శాంసన్ ఇప్పుడు గైక్వాడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు గెస్ చేయండి. 3వ వికెట్ ఫేసింగ్ లో ఎవరు వస్తున్నారు గెస్ చేయండి. షార్ట్ వచ్చాడు ఇప్పుడు 3వ వికెట్ గా. థర్డ్ ఎంపైర్కి ఇచ్చినారు. ఆయుష్ ఆయనకి ఆయుష్ ఉందా లేదో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ 3వ వికెట్ కూడా పడుతుందా లేదో చూద్దాం ఒకసారి. నాట్అవుట్ అనుకోండి, నాట్అవుట్. మీరేం గెస్ చేస్తారో చెప్పండి, కామెంట్ చేయండి. ఆయుష్ ఉంది. అంత టెన్షన్ ఉంది ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్. అలాగే ఫీల్డింగ్ చేస్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ లో టెన్షన్. అవుట్ అంటారా? కామెంట్ చేయండి. అవుటా? థర్డ్ ఎంపైర్ రిప్లైలో ఉంది ఇప్పుడు. అవుట్ అయిపోయాడు. ఆయుష్ లేదు, అవుట్ అయిపోయాడు. ఆ థర్డ్ ఎంపైర్ ఆ కెమెరా లేకుంటే కనిపెట్టడం కష్టం. ఎంపైర్ వచ్చి నాట్అవుట్ ఇచ్చాడు, కానీ థర్డ్ ఎంపైర్ ఆ కెమెరా ఉండటం వల్ల అవుటా లేదని తెలిసిపోయింది అనమాట. స్మాల్ మిస్టేక్, అది మనకి కనిపెట్టలేదు. అది కనిపెట్టింది. ఇప్పటికే 3 వికెట్లు పడిపోయి 3 ఓవర్లు అయిపోయినాయో లేవో. నెక్స్ట్ ఎవరు వస్తారు బ్యాట్స్మెన్ గెస్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ వలబో వైబ్స్, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసమే ఉన్నాను, చాలా బాధపడుతున్నాను. చూద్దాం. ఇప్పుడు వచ్చి స్టార్ట్ అయింది. సర్ఫరాజ్ వచ్చాడు. సర్ఫరాజ్ పేసింగ్ లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఫోర్ ఎవరు లేరు. నో ప్లేయర్స్. ఫోర్. ఇది పవర్ ప్లే, అట్లా ఎవరు లేరు. కొట్టాలి, షాట్లు కొట్టాలి పవర్ ప్లేలోనే. మళ్ళా 4 6 4 కాదు 6. ఫీల్డింగ్ ఉన్న వాళ్ళే బాబు 6 అని ఇచ్చేసారు వాళ్ళు. కరెక్ట్ గా బౌండరీలో కన్ఫ్యూజ్ లో పడింది. 6 అని డిక్లరేషన్ చేశారు. లాస్ట్ బాల్. అవుటా? నో వైడ్ బాల్. ఓ అమ్మా, ఇదేమి టప్ అయిపోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. ఇంకా 4 అవర్స్ కూడా అయిపోలే, 4 వికెట్లు పడిపోయినట్లున్నాయి. సర్ఫరాజ్ని సర్పం కాటేసిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుష్ లేకుండా పోయింది. సర్పం కాటేసిందా ఏదో చూద్దాం ఇప్పుడు. వైడ్ బాల్. సర్ఫరాజ్ 4 వేసాడు. లాస్ట్ ఓవర్ బిజినెస్ లాస్ట్ బౌల్లో 4 వేసాడు సర్ఫరాజ్. వచ్చాడు సందీప్ ఫస్ట్ బాల్ లో 1 రన్ ఇచ్చాడు బౌలర్. సర్ఫరాజ్ వేసాడు అన్నమాట సందీప్ దాంట్లో బౌలింగ్ ఫస్ట్ బాల్ లో. వికెట్. వాట్ ద హెల్ రా బాయ్. ఏం శాంసన్ మీరు ఇట్లా చేస్తున్నారు? చెన్నై సూపర్ కింగ్స్ ఇలా అవుట్ అయిపోతున్నారు. సందీప్ వికెట్ తీసుకున్నాడు. 3వ బాల్ వికెట్ తీసుకున్నాడు. అదే బ్యాడ్ లక్. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాడ్ లక్. వికెట్లు దబ్బన పడిపోతున్నాయి. 6వ ఓవర్లో 3వ బాల్కి అవుట్ అయిపోయారు. టర్నింగ్ పాయింట్ లాగా ఉంది రాజస్థాన్ రాయల్ కి.
ఇది ఒక టర్నింగ్ పాయింట్ లా ఉంది. అదే విన్ అవుతుందా? గెస్ చేయండి. దగ్గర 6 ఓవర్లో 4 వికెట్లు పడిపోయి. ఫైనల్ బాల్ సందీప్, ఫైనల్ బాల్. ఇది వికెట్ వస్తుందా లేదా, 4 వెళ్తుందా 6 వెళ్తుందా? గెస్ చేయండి, గెస్ చేయండి. నో రన్. ఓవర్ ఇస్ ఓవర్. నెక్స్ట్ ఎవరు వస్తారు గెస్ చేయండి. విష్ణోయ్ బౌలింగ్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ నుంచి. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ బుష్ కొట్టాలా, సర్ఫరాజ్ బుష్ కొడితేనే పేరు సర్ఫరాజ్ ఏమైనా కొంచెం బుష్ కొడితేనే ఏమైనా చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం గెలిచే మూమెంట్ లో ఉంటది. రాజస్థాన్ రాయల్ కి ఏమైనా కొంచెం పోటీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు 5th బాల్ సర్ఫరాజ్ 4 ఫీల్డ్ ఉన్నాడా. ఇప్పుడు 7th ఓవర్ నడుస్తుంది, విష్ణు వేస్తున్నాడు. లాస్ట్ ఫైనల్ బాల్ ఎందుకు చూద్దాం. 4 6 అవుటా? చెన్నై సూపర్ కింగ్స్ టైం బాగున్నట్లేదు ఇప్పుడు. 6 వెళ్ళాలా, పక్క 6 వెళ్ళాలా, వాళ్ళ టైం బాగోదా. వాళ్ళకి శని అదృష్టంగా పట్టింది, దురదృష్టం అదృష్టంగా పట్టింది. వాటర్ తాగేస్తున్నా, కూల్ డ్రింక్స్, వాళ్ళ కూల్ డ్రింక్స్ నాకు వాటరే. ఇప్పుడు ఎవరు? జడేజా. జడేజా వచ్చాడు బౌలింగ్. ఇట్ ఈస్ ద 8th ఓవర్. నో రన్. జడేజా ఫస్ట్ బాల్ వేసాడు, డాట్ బాల్, నో రన్, అవుట్. వాట్ ఈస్ దిస్? ఏమి ఇలా వాడిపోతున్నారు? వీళ్ళు గెలిచే అవకాశం ఉందా? అవుటా నాట్ అవుటా? అదే అవుటే. 5 వికెట్స్ ఈ మ్యాచ్ లో. జడేజా ఫస్ట్ ఓవర్ లో అవుట్ తీసుకున్నాడు. జడేజా సర్ప్రైజ్ అవుట్ అయిపోయాడు పాపం. చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం కష్టాలు కనిపిస్తున్నాయి. 7 ఓవర్లో ఫినిష్ అయ్యంటే బాల్ కూడా వేసుకున్నా 42 కొట్టాలా. ఎన్ని కొట్టినారు వాళ్ళు? జడేజా ఫస్ట్ బాల్ డాట్ పడ్డది, సెకండ్ బాల్ వికెట్ తీసాడు. ఇప్పుడు 3rd బాల్ వేస్తున్నాడు దూబే. చెన్నై సూపర్ కింగ్స్ దూబే ఇప్పుడు పేసింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయినారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు వాళ్ళు. 6 దూబే 6. జడేజా 3వ బాల్లో 6 కొట్టినాడు. వాళ్ళు రివెంజ్ తీసుకోరు, వికెట్ కి రివెంజ్ తీసుకున్నాడు దూబే. జడేజా ఫస్ట్ సెకండ్ బాల్లో వికెట్ తీసుకున్నాడు కదా, వికెట్ కి దూబే వాళ్ళ తరఫున రివెంజ్ 6 కొట్టినాడు. వాళ్ళకి కొట్టాలా, ఎందుకంటే తాడో పేడో తెలుసుకోవాలా ఇప్పుడు. ఎందుకంటే ఓవర్స్ 20 కాబట్టి పర్వాలేదు. ఓవర్స్ బాగానే ఉన్నాయి కానీ వికెట్లు పడుతున్నాయి. వికెట్లు పడుతున్నాయి. కనీసం ఇప్పుడు 100 వెళ్ళిపోవాలా. 7 ఓవర్స్ కానీ 100 వెళ్ళిపోవాలి. వాళ్ళు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 100 వెళ్ళిపోవాలా. దాని బ్యాట్ లక్. 4 or 6 అదే అవుట్. ఇట్ ఈస్ చాలా బ్యాడ్ లక్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి, చాలా బ్యాడ్ లక్. ఆల్రెడీ వచ్చేసి జడేజా తన ఫస్ట్ ఓవర్ లో ఈ మ్యాచ్ లో 2 వికెట్ తీసుకున్నాడు, ఒక 6 ఇచ్చాడు. కష్టమే చెన్నై సూపర్ కింగ్స్, కష్టం ఈ మ్యాచ్ లో. ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఎలా ఆడతారో మనం చూడాలి. ఇదే ఖచ్చితంగా వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ని వికెట్లు పడగొట్టినారు. 9th ఓవర్ కృష్ణ, ఇప్పుడు 8 ఓవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 9th ఓవర్ కృష్ణ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ లో 2 runs ఇచ్చాడు. ఓవర్ 10 వచ్చింది ప్లేసింగ్. ఇప్పుడు దీనిలో కూడా మళ్ళీ వికెట్ పడుతుందా, తీస్తారా? కృష్ణ వికెట్ తీస్తాడా ఇప్పుడు లేదా? గెస్ చేయండి, కామెంట్ చేయండి. ట్రెండ్ మారింది అంటారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 150 కొడతారా, 200 కొడతారా? 200 కొడితే కూడా చాలా గ్రేట్. 200 కొట్టినా మ్యాచ్ కొంచెం వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు 9 ఓవర్స్ అవుతున్నాయి అనుకో, ఇంకా 10 ఓవర్స్ పైన ఉన్నాయి కాబట్టి కనీసం 60-120 అంటే ఒక 80 runs కలుపుతున్నా 200 కొట్టినా కానీ మనం వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వచ్చు. వాళ్ళు 200 కొట్టాలి. ఎంత కొడతారో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు 9th ఓవర్ ఎవరు వేస్తారు గెస్ చేయండి. ఈ IPL లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్. కార్తిక్ పేసింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు జడేజా వికెట్లు. జడేజా మరి సెకండ్ ఓవర్ వికెట్ పడుతుందా లేదా ఓకేనా కామెంట్ చేయండి. కనీసం ఒక 200 కొడితే అది గెలిచే ఛాన్స్ ఉంటుంది. టెన్ ఓవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 11th ఓవర్. 10 ఓవర్స్కి ఓవర్కి ఒక టోప్ వేసిన 60 రన్స్. 60 బాల్స్కి 70 రన్స్ కొట్టారు మన వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. ఆ పిచ్ అనేది కొంచెం తడిచినట్టుంది. ఓకే వికెట్స్ పడకుండా ఉంటే ఈ రన్స్ ఉన్నా ఓకే. అవుట్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ వాళ్ళు అది అవుట్ కాదని. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ 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 అవుట్. చాలా కష్టంలో నడుస్తుంది. సూపర్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐసీలో ఉన్నట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు అన్న కనీసం కొట్టి అదృష్టం కలిసి వచ్చి దగ్గర 200 190 వరకు వచ్చి చూద్దాం. లక్ టైం ఎట్లా కలుస్తాం. కింగ్స్ అభిమానులు చాలా డల్గా ఉన్నారు. దీంట్లో వికెట్ అని తీసుకుంటాడా? 3rd ఓవర్లో జడేజా వికెట్ తీసుకుంటాడా? మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఫస్ట్ బాల్ 1 రన్ ఇచ్చాడు. ఇదైతే ఎట్లా కష్టమే సిఎస్కే వాళ్ళకి. చూసారు రోబో డాగ్ రోబో. అది ఇప్పుడంతా రోబోస్ వచ్చినాయి. ఇప్పుడు మన ప్లేయర్ సప్లై మొత్తం ఇప్పుడు అయిపోయి నో మ్యాన్ సప్లై, ఓన్లీ రోబో సప్లై. డ్రింక్స్ ఎవరు కావాలంటే వాళ్ళు డ్రింక్స్ అదే వెళ్ళిపోతాయి. కుక్క తీసుకుపోతుంది. వికెట్ అయితే ఏం పడదులే. వాళ్ళు చూసుకున్నాడు వికెట్ అయితే ఏం పడదు జడేజా దాంట్లో. వన్ రన్ 2 runs తీశారు. పోరాడుతున్నాడు కనుమూపితో పోరాడుతున్నాడు సిఎస్కే వాళ్ళు. 2 ఓవర్స్ ఇట్లా తెగించి కొడితే దగ్గరగా 200 కొడితే 200 కొట్టచ్చు. కొద్దిగా తెగిస్తే రాజస్థాన్ రాయల్ కొంచెం కాంపిటీషన్ ఇవ్వచ్చు. 2 runs వస్తాయి. 2 runs ఓన్లీ సింగిల్ బౌలింగ్ ఆర్చర్ వచ్చినాడు. కానీ ఇక్కడ నుంచి వికెట్లు చూసుకోకూడదు. ఉన్న ఓవర్స్ లో మాక్సిమం కొట్టాలా. 8 వికెట్స్ పడ్డాయి. 30 ఓవర్స్ పూర్తయ్యేసరికి 8 వికెట్స్ పడ్డాయి. లాస్ట్ బాల్ ఆర్చర్ ఈ ఓవర్ లో 13th ఓవర్లో ఒక వికెట్ తీసుకున్నాడు. దాంట్లో 8 వికెట్ పడ్డాడు. చెప్పాను కదా అది ఇక్కడ వర్షం పడి కొంచెం పిచ్ అనేది కొంచెం అనుకూలంగా లేదు, కష్టంగా ఉంది. మన అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా అంత టఫ్గా ఉంటుందా లేదా వాళ్ళ మ్యాచ్లో తెలుస్తుంది. కాకపోతే మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కొంచెం వికెట్లు పడకోకుండా కొంచెం రన్స్ ఎక్కువ కొట్టుంటే బాగుండేది. దగ్గరగా 200 180 వరకు వచ్చుంటే బాగుండేది. సంథింగ్ ఈజ్ హ్యాపెన్. డాక్టర్ వస్తున్నాడు. దెబ్బ తగిలింది. అబ్బా చేతికి బాల్ తగిలింది. డాక్టర్ వస్తున్నాడు. బాగా బాల్ హిట్ ఇచ్చింది. డాక్టర్ వస్తున్నాడు. కొంచెం పెయిన్ కిల్లర్స్ వేయటానికి స్ప్రే చేస్తున్నాడు. వీళ్ళేమో బౌలర్స్. లాస్ట్ వికెట్ కదా ఇలా బౌలర్స్. బ్యాటింగ్ చేసినోడు కాదు. అలాంటి దెబ్బలు తగ్గుతాయి. 14th ఓవర్లో లాస్ట్ బాల్ బర్గర్ది. మన ఓవర్ టైం ఏం కొడతాడు? 6 4 అవుట్. 2 runs అనుకున్నా. 1 run వచ్చింది. ఓన్లీ 1 run ఓవర్ టైం. మళ్ళా ఓవర్ టైం పేసింగ్. 15th ఓవర్ ఫస్ట్ బాల్ బిజ్రేష్ 1 run. 120 అంటే మళ్ళా ఎట్లా కష్టమే. 4 ఓవర్ టైం 4. బిజ్రేష్ దాంట్లో 4th బాల్లో 4 కొట్టాడు. అందులో పైకి పోయి ఏమిటి జస్ట్ టైం బాగుంది. కొంచెం కిందకి వెళ్తే క్యాచ్ కానీ కొంచెం పైకి పోయింది. 9 కొట్టినారు. ఇంతకుముందు కూడా తక్కువ స్కోర్ ఉంది. ఇదే కాదు వాళ్ళు ఇంతకుముందు కూడా 76 99 96 అట్లా ఉన్నాయి. దీంట్లో 9 కొట్టినారు. ఇది ప్రీవియస్ కూడా రికార్డ్ అట్లా ఉంది. అది ఫిక్స్ సమస్య ఏం కాదు. వాళ్ళదే ప్రాబ్లం. కష్టమే ఈ మ్యాచ్లో
సిఎస్కే వాళ్ళకి కష్టమే. నెక్స్ట్ ఇప్పుడు హెన్రీ పేసింగ్ సిఎస్కే నుంచి 4 కొడతాడా, అవుట్ అవుతాడా? అవుట్ అవుతాడు, అవుట్ అయిపోయాడు. చాలా జోక్గా కామెడీగా అవుట్ అవుతాడంటే అవుట్ అయిపోయాడు, 4 కొడతాడు, 4 గంటలు అవుట్ అయిపోయాడు రా బాబు. అదే 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 అనవసరంగా నన్ను అవుట్ అవుతాడని. ఈసారి అవుట్ అవుతాడు, 6 అవుతా అంటే 6 కొడతాడు. నేను ఇప్పుడు అనుకున్నా మ్యాచ్ పిచ్చి వర్షం పడది కరెక్ట్గా బాల్ లేసలేదేమో అనుకున్నా, కానీ ప్రీవియస్ దాంట్లో కూడా ఒక దాంట్లో 76, ఇంకో దాంట్లో 96 కొట్టినారు. కష్టమే. ఇంకా ఐపీఎల్లో 20 ఓవర్స్ అంటే కనీసం 200 పైన పోవాలా. చూస్తే 120 కూడా కొట్టేటికి లేరు. చూద్దాం, కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయి. ఆర్చర్ వచ్చాడు. ఇప్పుడు 17th ఓవర్ నడుస్తుంది. ఆర్చర్ ఫస్ట్ బాల్ అవుట్. అవుట్ రా బాబు. అవుటా నాట్ అవుటా? నాట్ అవుట్. ఆర్చర్ 2 balls డాట్స్ ఇచ్చాడు. నో రన్స్ వచ్చినాయి. 2 balls వేస్తే 2 balls లో నో రన్స్. ఓవర్ 10 ప్లేసింగ్ ఉన్నాడు. 2 balls కి 26 కంప్లీట్ చేస్తారా, 17 ఓవర్లు అయిపోతారా? ఏదో ఇంకొక వికెట్ పడిందంటే కంప్లీట్. అది ఎప్పుడు పడుతుందో తెలీదు. కనీసం 20 ఓవర్ల వరకు ఆడగలుగుతారా, నిలబడగలుగుతారా? చూద్దాం. అబ్బా తగిలితే 4 అదేం. కాకపోతే వాళ్ళు బౌలర్స్ కాబట్టి, అదే బ్యాట్స్మెన్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పోయేది. తగల ఏదో ప్రయోగం చేశాడు కానీ, టెక్నిక్ ఉపయోగించాడు కానీ, కాకపోతే టచ్ కాదు. ఎప్పుడు రామ్సేన్ ఎవరైతే వేశారు 6 ఫుట్బాల్ 4 కొంచెం కొనవుతున్నాడు, కొంచెం ఆక్సిజన్ వేసినట్టు ఉంది. 170 వరకు వెళ్తే ఏమైనా అవకాశం ఉంటుంది. వాళ్ళు అట్లా నిలబడాలి, ఇద్దరు నిలబడి ఇంకా ఒకే ఒక వికెట్ ఉంది, అది కాపాడుకుంటా ఇట్లా కొద్దిగా ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి కదా. 18 బాల్కి 3 మధ్యలో 36 కొట్టుకున్నా 120 అట్లా వెళ్తుంది. కష్టమే అనుకుంటాను. 17 ఓవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 18 ఓవర్ కానీ సందీప్ వచ్చినాడు. సందీప్ వికెట్ తీస్తాడా, రన్స్ ఇస్తాడా? సిఎస్కే 7 balls లో 36 కొట్టాడు. అర్ధ సెంచరీ 30 కొట్టినాడు. 27 balls లో ఓవర్ 10 సిఎస్కే నుంచి. అర్ధ సెంచరీ చేస్తాడా, మ్యాచ్ గెలిపిస్తాడా? ఇప్పుడు అంతా తెగింపే. సెకండ్ బాల్ 4 నాట్ 4 2 runs 1 run 1 run. 18 ఓవర్ 2 balls అయిపోయినాయి. 2 balls లో సందీప్ ఇప్పటికి 5 runs ఇచ్చాడు. 104 కొట్టారు, పర్వాలేదు 104 కొట్టారు. ఇక 2 అంటే 12 4 16 balls అంటే నాకు కనీసం 150 కొట్టాలి. కొంచెం నమ్మకాలు ఉంటే కొంచెం నమ్మకం వస్తుంది. కామెంట్ చేయండి. ఎల్బీ పడ్డది. ఫిఫ్త్ బాల్ సందీప్ 1 2 3 4. ఫిఫ్త్ బాల్ 2 runs 1 run. మాయ పని చేయట్లా. అవుట్ అంటే మనం అవుట్ అయిపోతున్నారు. లాస్ట్ 2 ఓవర్స్ 19 ఓవర్ కంటిన్యూ అవుతుంది. బర్గర్ ఫస్ట్ బాల్ వేసాడు. 1 run మిలగా 124 150 వరకు పడతారా లేదా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఏందో, సిఎస్కేనా లేకుంటే ఆర్ఆర్ అనా కామెంట్ చేయండి. బర్గర్ సెకండ్ బాల్ లో 4 పడుతుందా? డాట్ బాల్ కాంబోజ్ పేసింగ్ చేస్తాడు. పేసింగ్ కాంబోజ్ ఉన్నాడు. రన్ రేట్ 5.95 అంటే దగ్గర 6 ఉంది. అంటే బాల్ కి బాల్ వస్తున్నాడు. కానీ 2020లో బాల్ కి బాల్ అంటే కష్టం కదా. ఎక్కువ కొట్టాలా, డబల్ కొట్టాలా, 12 ఉండాలా. రన్ రేట్ 12 ఉండాలి. 12 ఉంటే
ఓయ్ 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 ఫోర్. ఏదో ఒక ఆశ, కొంచెం హుషారు వచ్చింది అనుకో, ఇంకా 1 ఓవర్లో 6కి, ఓవర్కి 6 బాల్కి 6 6 వేసినా 36 కలిసాయి గెలవచ్చు. ఓ అరే 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 బర్గరు 19 ఓవర్లో లాస్ట్ బాల్. వాళ్ళైనా 4 వేస్తారా 6 వేస్తారా చూద్దాం. వన్ రన్ వచ్చింది. లాస్ట్ ఫైనల్ 20th ఓవర్ ఉంది. లాస్ట్ ఓవర్ 20th ఓవర్ 4 రన్స్ 6 లాస్ట్ ఓవర్ 20th ఓవర్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ 6 కొట్టాడు. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ కి 6 కొట్టాడు. ఆడిపోయింది అక్కడ పడ్డది పోయి. ప్రాణమా లేక త్యాగమా అన్నట్టు ఉండేది. కాంబోజ్ డ్రెస్సింగ్ వచ్చింది. కాంబోజ్ కి సందీప్ 3వ ఓవర్ వేస్తున్నాడు. లాస్ట్ ఓవర్ 20th ఓవర్ 125 అనుకున్నాం, 120 వరకు వచ్చినారు. ఇంకా 130 వరకు వెళ్తుందా? మిగతా బాల్లో 3 6లు వేస్తారా? ఇప్పుడు ఓవర్ 10కి వచ్చింది. ఇప్పుడు 6లు వేస్తాడా వరుసనే? ఇంకా 3 బాల్స్ ఉండి 3 బాల్స్ లో 3 6లు వేస్తాడా? ఓవర్ 10. జస్ట్ సీ, వాచ్ అండ్ ఎంజాయ్. టూ రన్స్ 1 రన్. టూ రన్స్ ఓవర్తో ఒక 1 రన్. 1 రన్ ప్లస్ ఓవర్తో వేసినందుకు ఇంకో రన్ కలిసింది. 4 6 అప్పుడు బాల్ అడిపోయింది. ఇటు రాలి ఇటుపోయిందంటే అవుట్. అప్పుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఓరయ్యా అవుట్ కాదు, అవుట్ అయిపోయాడు. ఇంకా చెప్పాను కదా 20 ఓవర్స్ కూడా లోపల అయిపోవచ్చు అని. కానీ 20 ఓవర్ 4వ బాల్లో రన్నింగ్ అవుట్ అయిపోయాడు, రన్ అవుట్ అయిపోయాడు పాపం. ఇలా చూస్తే వెళ్ళిపోయినా అనుకున్నాం, అవుట్ అయిపోయాడు పాపం. 20 ఓవర్స్ కూడా ఆడలేదు కనీసం వాళ్ళు. సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 20 ఓవర్స్ కూడా కంప్లీట్ చేయలే. ఇంకా 3 balls 2 balls మిగిలిపోయినాయి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళది 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఎక్సైట్మెంట్ ఉంది, ఎవరు గెలుస్తారో ఏంటి అనేది. 127 కొట్టారు. 2 balls మిగిలి ఉండగానే అవుట్ అయిపోయారు. ఆల్ అవుట్. 19.4 ఓవర్స్ లో 127కి మాత్రమే కొట్టగలిగారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు బ్యాటింగ్ వస్తారు. వాళ్ళ అదృష్టం ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, లోపల మనం టైం తీసుకుందాం ఇంటర్వల్. నెక్స్ట్ మ్యాచ్ కి రాయల్ ఛాలెంజ్ రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ కి రెడీగా ఉండండి. ఈ లోపల ఇంటర్వల్ 1కి 2కి పోయినప్పుడు స్నాక్స్ తినండి.